జేఈఈ మెయిన్స్ 2026కు సంబంధించి నోటిఫికేషన్ అనేది బోర్డు వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ అయితే చేశారు. సో, ఈ నోటిఫికేషన్‌లో ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఇయర్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్‌లో కొన్ని చేంజెస్ అనేది చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా ఈ చేంజెస్ అనేది చేసుకోకుండా అప్లై చేస్తే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అంటే ఆ క్యాండిడేట్స్‌కు హాల్ టికెట్స్ ఇలాంటివేమీ రిలీజ్ అవ్వవు. సో, కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ఏంటి, అందులో ఏమేమి మనం అప్డేట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా జేఈఈ మెయిన్స్ యొక్క సెషన్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు. సో, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో, మీలో ఎవరైనా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్‌కు అప్లై చేద్దాం అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో, ఇక వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో, బోర్డు వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్‌లో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి అని చెప్పారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఆధార్ కార్డ్. సో, ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్‌లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అది కూడా మీ యొక్క 10th మెమో ఉంటుంది కదా! సో, ఆ 10th మెమో ప్రకారంగా ఆధార్ కార్డ్‌లో డీటెయిల్స్ అనేవి అన్నీ కరెక్ట్‌గా ఉండాలి అని వాళ్ళైతే చెప్పారు. సో, ఆధార్ కార్డ్‌లో ఏమేమి చేంజ్ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్‌లో ఫస్ట్ మీ యొక్క పేరు. సో, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ క్యాండిడేట్ యొక్క పేరు అనేది యాజ్ పర్ 10th మెమో ప్రకారంగా ఉండాలి ఆధార్ కార్డ్‌లో. సో, మీలో ఎవరికైనా ఆ పేరు అంటే మీ యొక్క ఇనిషియల్ కానివ్వండి లేకపోతే పేరు కానివ్వండి కొంచెం స్పెల్లింగ్స్ రాంగ్‌గా ఉన్నా కరెక్ట్ చేసుకోండి. సో, అది కూడా 10th మెమో ప్రకారంగానే ఉండాలి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి పేరు అండ్ సెకండ్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. సో, డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా 10th మెమో ప్రకారంగా ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఫాదర్స్ నేమ్. సో, మీ యొక్క ఫాదర్స్ యొక్క పేరు కూడా సేమ్ యాజ్ పర్ 10th మెమో ప్రకారం ఉండాలి. అండ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్. సో, మీ యొక్క ఆధార్ కార్డ్‌లో మీ చిన్ననాటి ఫోటో ఉండకూడదు. మీ ఇప్పుడు లేటెస్ట్ ఫోటో అనేది అప్డేట్ చేసుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి అడ్రస్. సో, మీ యొక్క అడ్రస్ కూడా సేమ్ 10th మెమోలో ఎలా అయితే ఉంటుందో అలానే మీ యొక్క ఆధార్ కార్డ్‌లో కూడా ఉండాలి. సో, ఇవి ఆధార్ కార్డ్‌లో చేయాల్సిన అప్డేట్స్. నెక్స్ట్ సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి యూడీఐడీ కార్డ్ అప్డేట్. సో, యూడీ అంటే యూనిక్ డిజబిలిటీస్. సో, ఎవరైతే క్యాండిడేట్స్ డిజబిలిటీస్ ఉన్నాయో వాళ్ళు యూడీఐడీ అనే కార్డ్ ఉంటుంది వాళ్ళకు. సో, ఆ కార్డ్‌ని కూడా వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. సో, ఇన్ కేస్ మీరు ఈ కార్డ్‌ని కనుక అప్డేట్ చేసుకోకుండా అప్లై చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో, కాబట్టి డిజబిలిటీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూడీఐడీ కార్డ్‌ని కంపల్సరీగా అప్డేట్ అనేది చేసుకోవాలి. లాస్ట్ వన్ వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్ అప్డేట్. సో, ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి. అవి ఎలాంటి సర్టిఫికేట్స్ అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్. సో, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ యొక్క 2000 అంటే ఈ ఇయర్ 2025, 2026 యొక్క ఫైనాన్షియల్ ఇయర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ లాస్ట్ ఓబీసీ, ఎన్సీఎల్. సో, ఓబీసీ, ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే వాళ్ళ యొక్క లాస్ట్ 3 ఇయర్స్ ఇన్కమ్ డీటెయిల్స్ అనేవి ఉండాలి. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కనుక మీరు కరెక్ట్గా ఉంటే మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై అవుతుంది. మీకు హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇన్ కేస్ ఇందులో ఏ ఒక్క అప్డేట్ అయినా మీరు చేయకపోతే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీకు హాల్ టికెట్ అనేది రాదు. మీరు ఎగ్జామ్ కూడా రాయలేరు. సో, ఇవి కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాలని డాక్యుమెంట్స్ యొక్క డీటెయిల్స్. సో, నెక్స్ట్ జేఈఈ మెయిన్స్ సెషన్స్ యొక్క డీటెయిల్స్. సో, ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకు 2026 జనవరిలో కండక్ట్ చేస్తారు. అండ్ దీని యొక్క అంటే ఫస్ట్ సెషన్ యొక్క ఫామ్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది అక్టోబర్లో అయితే రిలీజ్ అవుతుంది. సో, ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు నేను మీకు వీడియో అయితే చేస్తాను. సో, ఆ వీడియో మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెషన్ 2. సో, సెషన్ 2 అనేది మనకు ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇస్తారు. సో, అవి కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. సో, వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.